వీణులుగా స్ఫూర్తిదాయకంగా ఈ కార్యక్రమాన్ని తిలకించాలని ఆశిస్తూ వేదిక మీదకు అతిథుల్ని అంటే సన్మాన గ్రహీత, సన్మాన ప్రదాతలు, సన్మాన గ్రహీత యొక్క బంధువులు, సన్మాన గ్రహీత యొక్క నాట్యాచారి గురువులు, వీరందరినీ కూడా మీ అందరి కర్తాళ ధ్వనుల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ముందుగా సత్కార గ్రహీత విట్రా సహిత గారి తాతయ్య నాయనమ్మ శ్రీ బాలాజీ గారు, శ్రీ విజయలక్ష్మి గారిని సాదరంగా సప్రశంసాపూర్వకంగా సవినయంగా మనందరి కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. పెద్దలు మీరు విట్రా సహిత కార్యక్రమానికి పెద్దరికంగా ఉండాలని తాతయ్య నాయనమ్మలు బాలాజీ విజయలక్ష్మి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్. శ్రీనివాసరావు రమాఖ్యాతి నాట్య గురువులు, నాట్యాచారి శ్రీ లక్ష్మీ కూచిపూడి కళా కేంద్రం వ్యవస్థాపకురాలు, నాట్యాచారి నాట్య గురువులు శ్రీమతి వెంకటలక్ష్మి మేడం గారిని సాదరంగా సప్రశంసాపూర్వక మనందరి కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ మేడం గారు. సహిత ఒక ఆధునిక నామం, అది 3 అక్షరాలు. 3 అక్షరాలు కూడా పవిత్రమైనటువంటి అక్షరాలు. సహిత కూడుకున్నట్టి, కూడినట్టి అనే అర్థంతో ఉంటుంది ఆ పేరు. సంఖ్యాపరంగా 3 చాలా విశిష్టమైనటువంటి పేరు. ఆ పేరు పెట్టుకున్నటువంటి సహిత మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకు చక్కగా గజ్జలతో గల్లు గల్లు గజ్జలతో వేదిక మీదకు వస్తున్నది సహిత. వెల్కమ్. సహిత ఎందుకు ఈరోజు ప్రత్యేకంగా అమ్మాయికి సత్కారం? ఎందుకు అంటే ఆమె సాధించిన విజయాలు ఈరోజు విశేషించి ఆమె జీవితంలో మరి ముఖ్యంగా నాట్యకళా రంగంలో నేడు విశేషంగా 100వ ప్రదర్శన పూర్తి చేసుకున్నది. అందుకని తల్లిదండ్రులు, ఆ అమ్మాయి పెద్దలు, కుటుంబ సభ్యులు, విశేషించి నాట్యాచారి గారు, వీరందరూ కూడా ఆమెకు సత్కారం చేయటంలో ప్రధాన ఉద్దేశం మీ అందరూ కూడా, ఇప్పుడున్నటువంటి పిల్లలందరూ కూడా స్ఫూర్తిని పొందాలని అనుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ముందుగా ముఖాముఖి ఆశీస్సులు అందించవలసిందిగా సహిత నాట్యాచారి నాట్య గురువులు వెంకటలక్ష్మి మేడం గారిని ఆశీస్సులు అందించవలసిందిగా అని కోరుతున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో వైభవపేతంగా జరుగుతున్న గణేష్ మహోత్సవాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం వీళ్ళ మామయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది కార్యక్రమం. అందుకని ఆయన ముచ్చటి కొలది మేనకోడలకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు, బంధుమిత్రులు వారందరూ కూడా అనుకొని ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ఎంతోమంది నా దగ్గర విద్యార్థులు మా కళా సంస్థ స్థాపించి 20 సంవత్సరాలు పూర్తయింది. 20 సంవత్సరాల్లో చాలామంది విద్యార్థులు 100 ప్రదర్శనలు కాదు, 1000 ప్రదర్శనలు కూడా పూర్తి చేసుకొని ఉంటారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే గుర్తు పెట్టుకొని రాసుకొని ఒక 100 ప్రదర్శనలు అయిన తర్వాత
ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. మా అమ్మాయి 100 ప్రదర్శనలు చేసింది. 100 ప్రదర్శనల వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా 100 ప్రదర్శనల వరకు ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకొని ఎన్ని విధాల ఇబ్బందులు ఎదురైనా కూడా వాటన్నిటినీ అధిగమించుకుంటూ మేము ముందుకు వెళ్ళగలిగాము ఈ నాట్య రంగంలో అనే ఒక చిన్న తలంపుతో ఈ కార్యక్రమాన్ని తల్లిదండ్రులు పెట్టుకోదలుచుకున్నారు. అంటే భారతీయ ఉత్తమమైన జీవన విధానానికి ఏర్పడినవే ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా. ఏంటంటే మనల్ని పిల్లల్ని ఒక సత్కర్మ మార్గంలో, ఒక మంచి మార్గంలో పయనింప చేయడానికి ఇవన్నీ ఈ సంస్కృతి సాంప్రదాయాలు, ఈ నాట్య కళలు, ఈ లలిత కళలు ఇవన్నీ కూడా ఏర్పడినాయి. అటువంటి ఒక మంచి సత్సాంప్రదాయమైన ఒక నాట్య కళను నేర్పించి వెన్నుతట్టి ప్రోత్సహించి నేర్పిస్తున్న సహిత తల్లిదండ్రులకి, రఘు గారికి, శిరీష గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి తల్లిదండ్రుల వీళ్ళందరూ కూడా ఒక సాంస్కృతిక వారధులు. వీళ్ళు మాత్రమే భవిష్యత్తు నాట్య రంగాన్ని మనకి వర్తమానంలో నిలబెట్టగలుగుతారు. ఒక మంచి తరాన్ని జాగృతం చేయగలుగుతారు ఈ తల్లిదండ్రులు. అటువంటి తల్లిదండ్రులు మనసులో అనుకోవాలి, మా పిల్లలు చదువుతో పాటు ఇటువంటి ఒక మంచి కళారంగంలో కూడా ముందుండాలి అని తల్లిదండ్రులు ఒక తలంపు తలిచినప్పుడే ఇలా ముందుకు వెళ్తారు. ఇవన్నీ కూడా ఇంతటితో కొలమానం కాదు. ఈ సన్మానాలు, సత్కారాలు దీనికి ప్రోత్సాహం, ఇంకా ముందు ముందు జరిగే వాటికి ఒక చిన్ని ప్రోత్సాహం మాత్రమే. అలాగే వారికి మా కళా సంస్థ తరఫున ధన్యవాదాలు. వాళ్ళ బంధుమిత్రులకి, అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ అందరికీ కూడా అమ్మాయిని ప్రోత్సహిస్తున్నందుకు. ఎందుకంటే మనం ప్రోగ్రామ్స్ నుండి వచ్చేటప్పటికి చాలా టైం అవుతుంది. ఆ టైం వరకు వేచి ఉండి, ఇంట్లో వేచి ఉండి, మళ్ళీ ఆ టైంకి వచ్చి తిన్నదో లేదో అని మళ్ళీ వాళ్ళకి ఆహారాన్ని అందించి వాటి వెనక చాలా శ్రమ ఉంటుంది. 100 ప్రోగ్రాంలు అంటే, 1000 ప్రోగ్రాంలు అంటే వాటి వెనక కూడా చాలా శ్రమ ఉంటుంది. అది ప్రోగ్రామ్స్ చేసే పిల్లలందరికీ కూడా తెలుసు. అందుకని మరొకసారి ధన్యవాదాలు. అలాగే సహిత చాలా మౌన స్వభావి. ఏ రోజు కూడా అల్లరి చేసిన ఇది క్లాస్లో అయితే నాకు కనిపించలేదు. ఒక నటన అనేది జీవితంలో ఒక భాగం. ప్రతి ఆర్టిస్ట్కి కూడా జీవితంలో ఒక భాగం. అదేంటంటే చిన్నతనం నుండి వృద్ధాప్యం వరకు నటనే జీవితంగా బ్రతికిన ఆర్టిస్టులు ఎంతో మంది ఉంటారు. వాళ్ళు బ్రతుకు, జీవనం, జీవిక అంతా నటన. ఆ నటనలో ఒక కమ్మని మాధుర్యం ఉంటుంది. అది వయసు రీత్యా క్యారెక్టర్స్ మార్చుకుంటూ, దాని స్వభావాన్ని మార్చుకుంటూ చిన్నతనం నుండి వృద్ధాప్యం వరకు నటనలో బ్రతికే ఎంతో మంది కళాకారుల్లో ఒక కళాకారిణి సహిత. అటువంటి చిరంజీవి తనకి ఒక మంచి బంగారు భవిష్యత్తు ఉండాలని, ఒక మంచి బాట భగవంతుడు ఏర్పరచాలని ఈ నటరాజ పాద కుసుమానికి, ఈ నటరాజ రథ ధ్వజానికి, ఈ చిరునవ్వుల కాంతి కిరణానికి 100 ప్రదర్శనల శుభాకాంక్షలు. ఎందుకంటే 100 ప్రదర్శనలు అంటే నిన్న ఒక పాప చేసింది 100వ ప్రదర్శన, ఈరోజు ఈ పాప చేస్తుంది 100వ ప్రదర్శన. చాలామంది 100 ప్రదర్శనలు అయిపోయిన వాళ్ళు, 200, 300, 400 అయిపోయిన వాళ్ళు కూడా పిల్లల్లో ఉన్నారు. కాకపోతే ఇది మళ్ళీ చెప్తున్నాను, ఒక ప్రోత్సాహకరంగా చేసుకోవడం అనేది ఒక ముచ్చట, అంతకు మించి వేరే ఏం లేదు. తనకి కూడా నా దివ్య ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రేక్షకులు, ప్రదర్శించబడే వేదిక, చూసే నటులు కానీ ప్రేక్షకులు అందరూ సమాజంలోని వారివే. దీని యొక్క జీవిక అంతా సమాజంలోనే జరుగుతుంది. ఈ నటన జీవిక అంతా, దీని యొక్క ఈ నటన యొక్క మంచి కూడా సమాజానికే 100% చేకూరుతుంది. ఎందుకంటే ఇందులోని పురాణ పాత్రలు ఎందుకు అంత ఆదర్శనీయంగా అయినాయి, ఎందుకు అంత మనకి మార్గదర్శకంగా అయ్యారు, ఆ రాముల వారు, ఆ కృష్ణుల వారు, ఆ సీతాదేవి, వాళ్ళందరూ కూడా ఎందుకు మనకు అంత ఆదర్శవంతంగా అయ్యారు అనేది చిన్నతనం నుండి పిల్లల ఆటపాటల ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు. అప్పుడు వాళ్ళకి ఒక మంచిది, ఒక చెడేది, ఆ రాముడిని చూస్తారు, ఆ రావణాసుడిని, ఆ వినాశనం కూడా చూస్తారు. ఎందుకు రాముల వారు అంత ఆదర్శమయ్యారు అనేది
మరొకసారి ప్రోగ్రాం నిర్వాహకులు వీళ్ళందరికీ కూడా ఈ సమాజంలో మమ్మల్ని ప్రోత్సహిస్తున్న కళాకారుల్ని కళల్ని ప్రోత్సహిస్తున్న అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్య అతిథి ఇప్పుడే విచ్చేశారు 19వ వార్డు కౌన్సిలర్ శ్రీ త్రిమూర్తి గారు. వెల్కమ్ సార్. ఇప్పుడు సహిత కుటుంబ సభ్యులందరూ కూడా నాట్యాచారి శ్రీమతి వెంకటలక్ష్మి మేడం గారిని పాద పూజ చేసి కుటుంబ సభ్యులందరి సహకారంతో, ఎందుకంటే సాక్షాత్తు నటరాజ బిడ్డ సహిత ఎంతో రెస్ట్లెస్గా వెంకటలక్ష్మి గారి కార్యక్రమాలు నిర్వహణ చేస్తున్నారు. తెల్లారి ప్రొద్దుటే మళ్ళీ పినాకినీకి బయలుదేరి వాళ్ళు శ్రీహరికంగా అటు నాట్య కళా కేంద్రాన్ని నిర్వహించడమే కాకుండా రాష్ట్రేతర ప్రాంతాలలో కూడా తెనాలి ప్రాంతం గర్వించేటట్టు చూడండి ఒకసారి. ఇప్పుడు కూడా చక్కగా కరతాళ ధ్వనులతో అభినందిద్దాం. గురుదేవో మహేశ్వర గురు విఘ్నరాజు వినాయకుడి సన్నిధిలో నాట్యాచారి వెంకటలక్ష్మి మేడం గారికి అపూర్వమైనటువంటి సత్కారాన్ని సహిత కుటుంబ సభ్యులు కన్నుల పండుగగా వీణుల విందుగా చక్కగా హృదయపూర్వకంగా అభిమానంతో చేస్తున్నారు. ఆ శిష్యురాలు సహితకు ఎంత సత్కరింపజేసుకునేటటువంటి ఒక సంప్రదాయాన్ని సహిత నెలకొల్పింది. ఈరోజు గారి చేత ఈరోజు మనందరి ముందు మంచి ప్రశంసలు పొందినటువంటి సహిత అంటే చూడాలి ఒకసారి. 5 నిమిషాలు శ్రద్ధగా వినండి. నటరాజ ముద్దుబిడ్డ, ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి, నాట్య శోభ, నర్తన బాల, బిరుదాంచితురాలు శ్రీమతి వెంకటలక్ష్మి ప్రియ శిష్యురాలు, పలు ప్రతిష్టాత్మక పురస్కారాల గ్రహీత చిరంజీవి బిట్రా సహితకు 12 గణపతి మహోత్సవాలలో 100వ నాట్య ప్రదర్శన సందర్భంగా నృత్య గురువు శ్రీమతి వెంకటలక్ష్మి ఆశీర్వదిస్తూ బహూకరించిన సాక్షరాభినందన చందన మందార మాల బిట్రాసు వంశోదయి సహిత నామధేయి కూర్మిగన్న మార్కండేయ గోత్రమందు వాసిగన్నట్టి బిట్రాసు వంశమందు ధన్యుడైనట్టి రఘుగారు దగ్గరకు రావాలి. ధన్యుడైనట్టి రఘుగారు తండ్రి గారు, ధన్యురాలైన శిరీష తల్లి కాగా, ప్రభవమైతివమ్మ తెనాలి పట్నమందు చిన్ననాట నాట్యం చిగురువేయ, ఘనత మీరగ కాలికి గజ్జ కట్టి. ఓహో, వర్షం కూడా కురుస్తున్నాం.
శీఘ్రమే శత ప్రదర్శనలు చేసినావు. శ్రీ రఘు శ్రీమతి శిరీష పుణ్య దంపతుల పుత్రిక రత్నమా, తెనాలి నాట్య తేజమా, కళల కాణాచిగా, ఆంధ్ర ప్యారిస్గా, సాంస్కృతిక రాజధానిగా అలరారుతున్న తెనాలి పట్టణంలో నిత్య దైవ సేవా పరాయణులు, మార్కండేయ గోత్రజులు, బిట్రా సువంశీయులు శ్రీ రఘు శ్రీమతి శిరీష పుణ్య దంపతుల నోముల ఫలంగా 11/11/2013 శుభగడియలలో జన్మించావు. కుటుంబ సభ్యుల కూర్మి అనురాగాలను నాయనమ్మ తాతయ్య శ్రీమతి విజయలక్ష్మి శ్రీ బాలాజీ, పెదనాన్న పెద్దమ్మల మురహరి వరప్రసాద్ శశిగార్ల ప్రేమాభిమానాలను విరివిగా చూరగొన్నావు. ప్రస్తుతం శ్రీ చైతన్యలో 6వ తరగతి చదువుతున్నావు. నాట్య గురువు శ్రీమతి వెంకటలక్ష్మి ప్రియ శిష్యురాల, 100 ప్రదర్శనల నృత్య కళాకారిణి, పువ్వు పుట్టగానే పరిమళం వెదజల్లుతుంది అన్నట్లు 2019 ఆగస్టులో నృత్యాభిలాషతో శ్రీ లక్ష్మీ కూచిపూడి నృత్య కళా కేంద్రం తెనాలి నందు చేరి శ్రీమతి వెంకటలక్ష్మి ప్రియ శిష్యురాలవైనావు. ఆంగికం, అభినయాది నృత్య మెళుకువలు నేర్చుకొని శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో 2020లో ఉగాది పర్వదినాన ప్రప్రథమ ప్రదర్శన ఇవ్వటం ప్రశంసనీయం. అప్పటి నుండి కాశీ, బృందావనం, తిరువనంతపురం, తిరుపతి, షిరిడి, విజయవాడ, హైదరాబాద్, ముచ్చింతల్, శ్రీకాళహస్తి, శ్రీరంగం మొదలైన రాష్ట్రేతర ప్రాంతాలలో నృత్య ప్రదర్శనలు ఇచ్చి నేడు గణపతి ఉత్సవాలలో 100వ ప్రదర్శన ఇవ్వటం అభినందనీయం. నాట్య శోభ, నర్తన బాల బిరుదులు స్వీకర్త, ప్రతిష్టాత్మక పురస్కారాల గ్రహీత, విజయవాడలో వెంపటి పెద్ద సత్యరామ కూచిపూడి అకాడమీ వారిచే నాట్య శోభ బిరుదును, ఏలూరులో నర్తన బాల బిరుదును అందుకోవటం అభినందనీయం. విజయవాడ వాగ్దేవి కూచిపూడి నృత్యాలయం వారిచే నటరాజ అవార్డు, తిరుపతిలో 3 సార్లు జాతీయ స్థాయిలో హనుమ అవార్డ్స్, గుడివాడలో జాతీయ స్థాయిలో తృతీయ బహుమతి, పిఠాపురం నృత్యాంజలి అకాడమీ వారిచే నంది అవార్డు, వాగ్దేవి కూచిపూడి నృత్యాంజలి వారిచే వెంకటేశ్వర అవార్డు మొదలైనవి ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకోవటం మన తెనాలికి గర్వకారణం. హైదరాబాద్లో చిన్నజీయర్ స్వామి వారిచే సత్కారం అందుకోవటం అభినందనీయం. తెనాలిలో జరిగిన ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాలలో సినీ లెజెండరీలు శ్రీమతి ప్రభ, శ్రీ ఘంటసాల రత్నకుమార్ తదితరులు వచ్చినప్పుడు వారి సమక్షంలో నృత్యం చేసి వారి ప్రశంసలు పొందటం నీ నాట్య విన్యాసానికి నిదర్శనం. తెనాలి చిట్టి ఆంజనేయ స్వామి గుడి శత వసంతాల వేడుకలలో 108 మంది కళాకారులతో జరిగిన నృత్య ప్రదర్శనలో ఒక కళాకారునిగా నీవు పాల్గొనటం మన కూచిపూడి నృత్య కళా కేంద్రానికి ఎంతో గర్వకారణం. స్కూల్ సపోర్టు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం నీకు పుష్కలంగా ఉండటంతో అతి చిన్న వయసులోని 100 ప్రదర్శనలు చేసి ఎందరికో స్ఫూర్తిని కలిగించావు. నటరాజ ఆశీస్సులతో నృత్య కళాకారునిగా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ, అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ, దీర్ఘాయుస్సు అని దీవిస్తూ సమర్పణ. నాట్య గురువు శ్రీమతి వెంకటలక్ష్మి, శ్రీ లక్ష్మీ కూచిపూడి నృత్య కళా కేంద్రం తెనాలి, వేదిక సాలిపేట సెంటర్ తెనాలి, తేదీ 12/9/2024. సత్కార కార్యక్రమాన్ని ఇక వరుసనే ప్రారంభించవలసిందిగా ముందుగా సత్కార గ్రహీతను పుష్పమాలాలంకరణ చేస్తున్నారు నాట్య గురువు గారు. తర్వాత శాలువాతో సత్కరిస్తున్నారు. తర్వాత సన్మాన పత్రం వారే స్వయంగా సమర్పించుకుంటున్నారు. పుష్ప
అలంకరణ త్రిమూర్తి గారు. గ్రహీతకు పుష్పమాల అలంకృతులను చేసి సగౌరవంగా